అందరూ ఫ్యామిలీతో కలిసి అందరూ అన్న, చెల్లె, అక్క, అమ్మ అందరూ కలిసి వచ్చి చూడాల్సిన మూవీ అంటే ఇదే అండి. ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. విక్టరీ అంటేనే ఆయన ఆయన పేరులోనే విక్టరీ ఉంది కాబట్టి విక్టరీ వెంకటేష్ గారు చాలా బాగా చేశారు. హైలైట్స్ అంతే అండి. హైలైట్ ఒకటని కాదు, చాలా చాలా ఉన్నాయండి. సాంగ్స్ అంటే రిలీజ్ ముందే ట్రెండింగ్ క్రియేట్ చేసాయి. సినిమాలు ఎలా అనిపించాయి సాంగ్స్ అని? బయట చూసాం కదా, ఎంతో రీచ్ వెళ్ళిపోయింది. అది మూవీలో వచ్చి చూడాలని చెప్పేసి ఫస్ట్ డే 8 o'clock షోకి నేను వచ్చాను అనమాట. సో చాలా బాగుంది. వెంకటేష్ గారు ఇలానే మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి విన్నరు వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాను అన్న పండగకి సంక్రాంతి వస్తున్నట్టుగానే చేశారు. చాలా బాగా చేశారు. అసలు మూవీ చాలా వండర్ఫుల్ గా ఉందండి. ఆ సాంగ్ చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుందండి. చాలా నచ్చింది. సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా ఉంది. నాకైతే అలా అనిపించింది. వెంకటేష్ గారు అంటే చంటి మూవీ నుంచి నాకు చాలా ఇష్టము. అలాంటిది ఇంత బాగా ఈ 2025 హ్యాపీగా స్టార్ట్ అయింది అంటే వెంకటేష్ గారితోనే. ఆ మూవీ తను చాలా బాగా నచ్చింది. చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి అందుకని ఆయన మూవీకి వచ్చాను నేను. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ ఎంత? 5 ఎంత ఉంటండి. 10 అయితే 10, 5 అయితే 5. యా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అండ్ ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినాన నేను సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది అనమాట. సరే, మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అబో యావరేజ్, బిట్వీన్ అబో యావరేజ్ అండ్ గుడ్ అని నాకు అనిపించింది అనమాట. మూవీ అంటే నేనేం అనిల్ రావుపూడి గారి మీద ఒక కొత్త ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకొని రాలేదు. ఆయన మూవీస్ మనకు తెలిసిందే కదా, F2 కావచ్చు, లేకపోతే F3 కావచ్చు, సర్లే నీకెవరిలో కామెడీ సీన్స్ కావచ్చు, ఎలా ఉంటుందో అని మనకు తెలిసిందే. సో అదే విధంగానే ఈ మూవీలో వచ్చేసి మనకు కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది మూవీ. ముఖ్యంగా బ్రో, వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, లైక్ మనకు మీనాక్షి చౌదరి గారు వచ్చేసి లైక్ ముగ్గురు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. ఒక ఎక్స్ కాప్ గాను, ఎక్సలెంట్ వైఫ్ గాను, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాను కామెడీ మనకు చాలా బాగా జనరేట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ముఖ్యంగా లైక్ మీనాక్షి చౌదరి గారికి ఐశ్వర్య రాజేష్ మధ్య సవతులు కూడా అంటారు కదా. సో ఆ విధంగా అయితే ఒక లైక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి, ఎక్సలెంట్ వైఫ్ కి మధ్యలో కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయిందని నేను చెప్తాను. సో వీళ్ళ ముగ్గురు కంటే ఈ మూవీలో స్టాండ్ అవుట్ అయ్యే ఒక 2 ఉన్నాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే వెంకటేష్ గారి అబ్బాయిగా ఒక బుల్ రాజు అని చేసింటాడు అనమాట. సో అబ్బాయి క్యారెక్టర్ అయితే నిజంగా బాగా వర్కౌట్ అయింది. అబ్బాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చినప్పుడంతా మనకు నవ్వు వస్తుంది. లైక్ నేను కొరికేస్తాను డిఫరెంట్ వైప్ తో వస్తాడు. ఆ అబ్బాయి క్యారెక్టర్ స్టాండ్ అవుట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఏంటంటే బీమ్స్ మ్యూజిక్ బ్రో, బీమ్స్ మ్యూజిక్ అనమాట. అంటే నాట్ ఓన్లీ మనకు ఆ గోదావరి గట్టు సాంగ్, అది గోదావరి గట్టు సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉంది, మనందరికీ తెలిసిందైతే. బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు, లేకపోతే మనకు బీజిఎం కావచ్చు, మనకంతా బాగా వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా మనము వెంకటేష్ గారు అంటే కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటాం మనం ఆయన వచ్చేసి. సో ఈ మూవీలో కూడా అక్కడక్కడ కొంచెం ఫోర్స్డ్ కామెడీ అయితే ఉంటుంది, వర్కౌట్ కానీ కామెడీ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారు. బట్ స్టిల్ ఓవరాల్ గా కొంచెం బాగా ఎంగేజింగ్ గానే ఉందన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్రో, క్లియర్ విన్నర్ ఎవరంటే డాకు మహారాజ్. అన్డౌటెడ్లీ చెప్తాను, క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. సంక్రాంతి 2025 క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. తర్వాత సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత గేమ్ చేంజర్ అన్నమాట. ఇది ఆర్డర్. డెఫినెట్లీ పేరులోనే కాదనమాట, ఇంటర్వెల్ ముందు కూడా ఆ సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు అనేది జనరేట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా యాటిట్యూడ్ పొంగల్ ఆ సాంగ్ కూడా కొంచెం బాగా లైక్ రాజమండ్రిలో అంతా పొంగల్ అకేషన్ లో జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా రాజమండ్రిని కూడా బాగా చూపించినారు. అప్పుడెప్పుడో మనము కొన్ని మూవీస్ లో మనం చూస్తాం కానీ రాజమండ్రిని కూడా బాగా చూపించినారు. ఉంటుంది బ్రో కొంచెం, అంటే క్రింజ్ కామెడీ అంటే మన అనిల్ రావుపూడి గారు టీం హట్ అవుతారు కానీ ఫోర్స్డ్ కామెడీ అనేది కొంచెం బెటర్ వర్డ్. ఫోర్స్డ్ కామెడీ అని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. అంటే నాకు నవ్వు రాలేదు బ్రో, కొంతమంది నవ్వుతారు థియేటర్ లో, కొంతమంది నవ్వలేదు. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల ఫోర్స్డ్ కామెడీ అని నాకు అనిపించింది. కానీ లేదు, ఓన్లీ కామెడీ బేస్డ్ మూవీ. యాక్షన్ అంటే కొంచెం లైట్ గా ఉంటుంది. ఓవరాల్ కామెడీనే బ్రో. ఆయన ఎక్స్ కాప్ అయినప్పటికీ ఆయన కొంచెం బాడీ ఫంక్షన్స్ అంతా ప్రాపర్ గా ఉండవు కాబట్టి వెంకటేష్ గారు మొత్తం కామెడీతోనే జనరేట్ అయింది మూవీ అంతా. మీరు ఫోర్స్డ్ కామెడీ అని మీరు అన్నారు కదా, అదొక 30% ఉంటుంది, రిమైనింగ్ 70% వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ఆఫ్టర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాము ఇస్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2025. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా వెంకటేష్ గారి మూవీస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు. యాక్టింగ్ బాగున్నదండి. హీరోయిన్లు ఇద్దరు బాగున్నారు. ఐశ్వర్య యాక్టింగ్ చాలా నచ్చిందండి మాకు. ఫ్యామిలీ స్టోరీ అసలు అంటే చిన్న పిల్లలు కూడా పట్టుకెళ్ళొచ్చు. మనం కామెడీకి మెసేజ్ ఓరియంటెడ్. అనిల్ గారి డైరెక్షన్ గట్రా చాలా బాగున్నది. అసలు ఎక్కడ అంటే తగ్గలేదు సినిమా.
చిన్నపిల్లలు బుల్రస్ క్యారెక్టర్ ఉంది. చాలా బాగున్నదండి. అసలు ఆ పిల్లడే అసలు సగం పార్ట్ ఇచ్చేస్తాడు. ఆ ఎంత బాగున్నదో. కామెడీయే కామెడీయేనండి. సంక్రాంతిలో 3 సినిమాలు రాబోతున్నాయి. వచ్చి ఎలా ఉన్నాయి? ఇది మాత్రం టాప్ వస్తుందండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని ఎవరినైనా పట్టుకెళ్ళొచ్చు. ఏంటంటే అన్ని సినిమాలు అందరూ చూడరు కదా. ఈ సినిమా అనుకోండి అందరూ చూస్తారు. మొత్తం ఫ్యామిలీని పట్టుకెళ్తే మాత్రం గొప్ప సరదాగా ఉంటుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అసలు రైట్ టైం లో పెట్టారు కూడా. ఎక్కడ అంటే ఏదో తోస్తాడు కదా అన్నట్టు లేకుండా చాలా అంటే 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీ లైన్ కూడా బాగున్నది. ఎక్కడ అంటే ఇది లేదు బోరింగ్ గా అయ్యో ఇంతసేపు చూస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా చాలా మంచి సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మాత్రం దొరకడం చాలా కష్టం. అంటే అది చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళడం మాత్రం అస్సలు అవ్వటం లేదు ఈ మధ్యన సినిమాలకి. ఫ్యామిలీగా అందరూ వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అసలు సంక్రాంతికి చూడవలసిన సినిమా అంటారు కదా అదే. మాక్సిమం చెప్పాలంటే మనం ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 1 వే వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డు పెడతారు, చాలా డేంజర్ గా ఉంటది. అలాగే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు పెట్టాలి. ఎవరైనా సింగిల్ గానే వెళ్ళండి, ఫ్రెండ్స్ తో వెళ్ళండి. భార్యలతో వెళ్తే మాత్రం చాలా వెళ్ళేటప్పుడు చాలా గ్లామర్ గా ఉంటాడు, వచ్చేటప్పుడు మాత్రం చాలా వీళ్ళు ఆ డోర్ నుంచి వస్తారు, వీళ్ళు ఈ డోర్ నుంచి వస్తారు. ఎందుకంటే గొడవలు నాకు తెలిసి గొడవలు అయితే గొడవలు అయిపోతాయి. కానీ ఇందులో వెంకటేష్ గారి భార్య అయితే మాత్రం ఎన్ని తప్పులు చేసినా కూడా నా మొగుడు బంగారం అని చెప్పి ఆ నరాలు ఈ నరాలు నొక్కేసి నిజాన్ని రప్పించేస్తుంది. ఒరే పొరపాటును కూడా అలా నువ్వు చెప్పకండి రా బాబు, ఏ నొక్కినా మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారా మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. మరి చెప్తున్నా అయితే ఆ బుద్ధుడు గోదావరి ఆస్తోటి చాలా అదర్ కొడతాడు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక కేఎస్ లాగా చేసింగ్ సీన్స్ అన్నట్టు చాలా కామెడీ గందరగోళం సినిమాలు ఉంటాయి కదా, ఆ విధంగా తీసుకు అక్కడ కామెడీ చాలా బాగా జనరేట్ అయ్యింది. అండ్ అక్కడ ఫోర్స్ కామెడీ ఉంటుంది. ఇలా పోలీస్ క్యారెక్టర్ సాయి కుమార్ క్యారెక్టర్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏం జరుగుతుంది ప్రెడిక్టబుల్ స్టోరీ అన్నట్టు, బట్ బోర్ కొట్టదు మూవీ. రెండోసారి చూసేంత గొప్పగా ఉండదు, ఒకసారి ఇగ్నోర్ చేసేంత దరిద్రంగా ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కూడా 200% న్యాయం చేశాడు. అండ్ సాంగ్స్ ప్లస్ పాయింట్ ఇంకా గోదావరి గట్టు యునానిమస్ హిట్, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ అన్నెసరీగా పెట్టారు.